నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఆదియు అంత్యము రెండూ కూడా ఆ పరమేశ్వరుడే. పుట్టిన మనిషి గిట్టక తప్పదు, గిట్టిన మనిషి పుట్టక తప్పదు. ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. పరమేశ్వరుడు అన్నీ మూలాధారము. చనిపోయిన తర్వాత కూడా శ్మశానంలో కూడా పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. అలాగే చాలా మందిలో ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, ఇంటి పెద్ద మరణించినప్పుడు చూడటానికి వెళ్ళిన వారు ఆ ఇంటి సంధ్యాదీపం చూడకూడదా అని చాలామంది చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. అసలు ఏంటిది అన్న విషయం గురించి చెప్పుకుందాం. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు. తమ ఆత్మబంధువు స్నేహితుడు మరణించినప్పుడు ఆఖరి చూపు కోసం ఎందరో ఆ ఇంటికి వెళ్తారు. ఆ కుటుంబీకులను ఓదారుస్తారు. ఆ రాత్రి వారికి సహాయంగా కూడా ఉండాలని వారికి అనిపిస్తుంది. కానీ మృత్యుని ఇంటి దీపాన్ని చీకటి పడిన తర్వాత వెలిగించిన దీపం చూడరాదు అనే నియమాన్ని అనుసరించి చీకటి పడకుండానే తిరిగి ప్రయాణం అవుతారు. ఈ విధమైన నియమం పెద్దలు ఏర్పరచడానికి కారణం ఉందా? మరణించిన ఇంటి పెద్దను చూడడానికి ఎక్కడెక్కడి నుండో ఆప్తమిత్రులు వస్తారు. ఇంటికి పెద్ద పోయిన దుఃఖంలో ఉన్నవారు వచ్చిన వారికి కనీస మర్యాదలు చేసే స్థితిలో ఉండరు. ఆ రాత్రి ఉందామనుకునే వారి సౌకర్యాలు సమకూర్చుకోలేరు. పైగా వారికి ఆర్థిక భారం. కొందరు చుట్టాలు వచ్చినా తిష్ట వేస్తే ఒక పట్టాన పోరు. వారికి ఇతరుల సాధక బాధలు పట్టవు. అంత అర్థమయ్యేలా చెబితే ఎవరు వింటారు? అందుకే అన్ని విషయాలు ఆలోచించి ఆ ఇంటి దీపం చూడకుండా చీకటి పడకుండా వెనుతిరగాలి అనే నియమం ఏర్పరిచారు మన పూర్వీకులు. మరణించినప్పుడు రాలేని వారు చిన్న కర్మ రోజున కానీ పెద్ద కర్మ రోజును కానీ వస్తారు. అప్పుడు కూడా ఇదే నియమం. వచ్చిన బంధుమిత్రులు భోజనాలు చేసి సూర్యాస్తమయంలో లోపు తిరుగు ప్రయాణమవుతారు. అలాగే మరణించిన ఇంటి వారి గడప తొక్కిన వారు వేరే ఇంటికి వెళ్ళకూడదు అనే నియమం కూడా ఇలాంటిదే. మృత శరీరాన్ని తాకడం లేదా దగ్గర బంధువులను తాకడం వల్ల ముట్టుకున్న వారిని అశౌచం వస్తుంది. అందువలన ఆ ప్రదేశానికి వెళ్ళిన వారు విధిగా స్నానం చేయాలి. దూర ప్రదేశాల నుండి వచ్చిన వారైతే వెంట తీసుకువెళ్ళిన బట్టలు అన్నీ తడపాలి. ఇంటికి వెళ్ళి స్నానం తప్పనిసరిగా చేయాలి. ఊరు కాని ఊరిలో ఇవన్నీ ఎలా కుదురుతాయి? వేరే స్నేహితులు ఉన్నా వారికి ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం. అందుకే ముందు తెలిసిన వారింటికి వెళ్ళి మన బట్టల సంచి సామాన్లు వారి ఇంటిలో పెట్టి మృత్యుని ఇంటికి వెళ్ళి పరామర్శించి తిరిగి తెలిసిన వారింటికి వచ్చి స్నానం చేసిన తరువాత పసుపు నీళ్లు చల్లుకొని మన బట్టల నుంచి తాకితే దోషం ఉండదు అని పెద్దలు చెబుతారు. శవాన్ని చూడడానికి వెళ్ళిన వారు శ్మశానం వరకు వెళ్ళిన వారు కానీ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలి. ఇంటి పెద్ద మరణించినప్పుడు చూడడానికి వెళ్ళిన వారు ఆ ఇంటి సంధ్యాదీపం ఎందుకు చూడకూడదో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.